ఎజెండా బేస్డ్ జర్నలిజం అట్లాగే యూనో బేస్డ్ జర్నలిజం కడుపు మంటతో రాసే వార్తలు వక్రీకరించి మన ఎజెండాకు అనుగుణంగా రాసే వార్తలు. ఇవాళ ఈనాడులో రాసింది పెత్తందారీ పోకడ, ఇది కదా పెత్తందారీ పోకడ అంటూ బడుగు బలహీన వర్గాలకే అన్యాయం అన్నట్టు. ఇది ఎజెండా బేస్డ్ జర్నలిజం అంటారు. అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము వక్రీకరిస్తాం తప్పించి వాస్తవాలని ప్రజలకు తెలియచేయం అనేటువంటి జర్నలిజం. ఎందుకు అంటే వాస్తవంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎవరు? ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, మైనార్టీనా? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి తీసి గంజి చిరంజీవికి ఇస్తే అది ఓసీ ప్లేస్లో బీసీకి ఇచ్చినట్ట, లేకపోతే బీసీ ప్లేస్లో ఓసీకి ఇచ్చినట్ట? అట్లాగే 7 చోట్లన మొత్తం ఓసీల సీట్లు తీసేసి బీసీలకు ఇచ్చారు, బీసీలకి మైనార్టీలకు ఇచ్చారు. 7 చోట్ల 3 రెడ్లకి సీట్లు తీసేశారు. వాళ్ళేమో మనవాళ్ళకి తీసేస్తున్నారని గొల్లుమంటే ఇక్కడొచ్చినేమో ఈ కోణంలో రాసుకురావడం, ఏది అన్యాయం జరిగిపోతుంది. ఇకపోతే బాబు, మొన్న ఎమ్మెల్యే బాబుకి సంబంధించి అంతకుముందు ఉన్నటువంటి సునీల్ అనే ఎమ్మెల్యేని తీసేసి పోతలపట్టులో ఈయనకి ఇచ్చారు. ఇప్పుడు ఈయన బదులు ఇంకొకళ్ళకి ఇస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ బదులు ఇంకొక ఎస్సీకే ఇస్తారు కానీ వేరే వాళ్ళకి ఇవ్వరు కదా. రెండవది సుచరిత లేకపోతే వనిత, ఇట్లాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? చేసుకుంటున్నారు కదా, పుష్ప శ్రీవాణి వీళ్ళందరూ కూడా. కాబట్టి నియోజకవర్గాలు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు వంగలపూడి అనిత, జవహర్ వీళ్ళందరినీ మార్చుకురాలేదా ఏంటి? అక్కడ బాబు చేస్తే శృంగారం, జగన్ చేస్తే విచారం అన్నటువంటిది ప్రొజెక్షన్ బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ రేపు తెలుగుదేశం పార్టీ ఉంటుంది కదా, వాళ్ళ లిస్టులు రిలీజ్ చేస్తారు కదా. యథాతథంగా 2019లోది పెడతారా? యథాతథంగా వాళ్ళకే ఇస్తారా? ఇవ్వకపోతే అప్పుడేం రాస్తారో చూద్దాం. గుర్తుంచుకోండి రామోజీరావు గారు, అప్పుడు రాసేటప్పుడు ఇలాగే రాయండి. లేదు అంటే కనుక అప్పుడు జనం టుపుక్కని ఎవరి మీద ఉమ్మేయాలో ఆలోచిస్తారు.